హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 26వ భాగాన్ని వినేద్దాం. పొద్దున్నే లేచి రెడీ అవి హాల్లో కూర్చుంది రజని. ఎంత కాదన్నా కూతురు కావడంతో దేవి గారు బాధగా బయటికి వచ్చి కూర్చున్నారు. రజని ఏం మాట్లాడలేదు, మౌనంగా తలదించుకునుంది. దేవి కొట్టిన దెబ్బల కారణంగా రజని ముఖం వాచింది. చెంపలు కూడా బూరెల్లో ఉబ్బడంతో బాధ కలిగిన పైకి మాత్రం కఠినంగానే ఉంది. అమ్మా, ఈరోజు మా ఆయన వస్తున్నాడు, జరిగింది ఏది ఆయనకి చెప్పకమ్మా అంది చాలా మెల్లగా. ఎందుకు చెప్పకూడదు? అమ్మా ప్లీజ్ అమ్మా, ఇకపై రాజుతో మాట్లాడను, కుదురుగా ఉంటాను, రేవంత్తోనే కలిసి ఉంటాను. మా ఆయన చాలా మంచోడమ్మా, నేనేం చెప్పినా కాదని అనరు, నా మాటకి విలువిస్తారు. హో, అందుకేనా కట్టుకున్న మొగుడిని పక్కన పెట్టి రాజుతో షికార్లు చేస్తున్నావు? ఇప్పుడు మీ నాన్నగారు వస్తారు, ఆయన కోసం తెలుసు కదా, నువ్వు వేసే వెధవ వేషాల కోసం చెప్పనా? తండ్రిని తలుచుకోగానే భయపడింది రజని. వద్దమ్మా, ఏమీ చెప్పకు అంది. ఇప్పుడే చెబుతున్నాను, ఇక నేను బుద్ధిగా ఉంటావా? ఉండు. ఏమాత్రం ఆ రాజుతో మాట్లాడినట్టు తెలిసిన మరుక్షణం ఆ రాజుతో పాటు నువ్వు కూడా భూమి మీద ఉండవు అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది దేవి. వద్దమ్మా, అంతవరకు తెచ్చుకోను, దయచేసి నన్ను క్షమించు. ఇకపై నా అత్తింట్లో నేను గౌరవంగా ఉంటాను. మా అత్తింటి వాళ్ళు ఏమి చెబితే అదే చేస్తాను. నా సంసారాన్ని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. దయచేసి నన్ను క్షమించమ్మా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అని తల్లి కాలు పట్టుకుంది. నా కాలు కాదే పట్టుకోవడం, ముందు నీ మొగుడు కాలు పట్టుకో. లే, పైకి కాఫీ ఇస్తాను. ఇప్పుడు ఏమీ వద్దమ్మా, రేవంత్ వస్తాడు కదా, వచ్చాక తాగుతాను అని తన గదికొచ్చి కూర్చుంది. ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసింది. రజని, ఏమైంది? ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రిప్లైదే, అంతా బానే ఉందా? రాజు పంపిన సందేశం చదివి ఫోన్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టి బెడ్ మీద పడుకుంది. ఇంటికి అల్లుడు రావడంతో దేవి గారు గబగబా బయటకొచ్చి కాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చారు. ఎలా ఉన్నారు బాబు? ఇంట్లో అందరూ బాగున్నారా? అమ్మ, వదిన, అన్నయ్య ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా పలకరించింది దేవి. బాగున్నారు అత్తయ్య, మీరెలా ఉన్నారు అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు. ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగానే ఉన్నాం బాబు. మామయ్య గారు ఎక్కడ అత్తయ్య? కనిపించడం లేదు. ఊరు వెళ్ళారు బాబు, నిన్ననే రావాలి, కానీ ఇంకో 2 రోజులు ఉండి వస్తానన్నారు. అంటే పొలం గురించి రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఆ పని మీద ఉన్నారు. అవునా అంటూ రజనీ కోసం చూసి దేవి గారు ఇచ్చిన జ్యూస్ తాగి రజనీ రూమ్కొచ్చాడు. బెడ్ మీద పడుకునింది రజనీ. ఎలా ఉన్నావు రజనీ అంటూ తలుపులు వేశాడు. రేవంత్ వాయిస్ వినగానే నవ్వుతూ పైకి లేచి ఏడుస్తూ అతని చుట్టేసింది. నిన్ను ఎంతలా వెయిట్ చేశాను వస్తావని, కానీ రాలేదు. తిన్నావా ఏమన్నా? టిఫిన్ చేసే వచ్చాను అని రజనీ ముఖం చూశాడు. గట్టిగానే కొట్టారు అనుకుని బెడ్ మీద కూర్చున్నాడు. అతని పక్కన కూర్చుని భుజంపై తలని వాల్చింది. రేవంత్ ఏం మాట్లాడలేదు. చూసావా, మీ ఇంట్లో వాళ్ళ మాటలు విని మా అమ్మ నన్ను ఎలా కొట్టిందో అంటూ దేవి గారు కొట్టిన దెబ్బలు చూపించింది ఏడుస్తూ. అమ్మతో మాట్లాడదాం, జర్నీ చేసి వచ్చాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని బెడ్ మీద వాలాడు. ఆశ్చర్యంగా చూసింది రజని. సాయంత్రం వరకు రేవంత్ పడుకుని ఉన్నాడు. దేవి గారు వచ్చి రజనీని తిట్టారు. తను పడుకుంటే నేనేం చేయనమ్మా, భోజనం చేయలేదని నా మీద కోపడుతున్నావు. చేయకుండా పడుకుంటే అలానే వదిలేస్తావా? కట్టుకున్న భార్యవి, నీకు తెలీదా బలవంతంగా అయినా లేపి భోజనం పెట్టాలని? నిద్రలో అలా బలవంతంగా లేపితే తనకి తలనొప్పి వస్తుందమ్మా, అందుకే నిద్ర లేపలేదు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారు, ముందు అబ్బాయిని లేపి అన్నం పెట్టు. ఇప్పుడేం వద్దు అత్తయ్య, ఇంటికి వెళ్తాం అంటూ పైకి లేచాడు. అయ్యో బాబు, రాక ఇద్దరు వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? రేపు స్కూల్ ఉంది కదా అత్తమ్మ, అందుకే వెళ్ళాలి. రజని, రెడీ అవ్వు అని బయటకొచ్చి ముఖం కడుక్కొని కూర్చున్నాడు. రేవంత్ని చూసి బాధపడింది దేవి. పిల్లడి కోసం వండిన వంటలన్నీ బాక్సులో సర్ది, చేసిన సున్నుండలు, గారెలు, పూతరేకులు అన్నీ పెద్ద బాక్సులో పెట్టి బ్యాగ్లో పెట్టి బయటికి తీసుకుని వచ్చి, బాబు. ఏంటత్తమ్మా? రజనీ కోసం మీకు తెలుసు, తను చాలా మొండిగా ఉంటుంది. తన కారణంగా ఇంట్లో గొడవలు అవుతున్నాయి అని తెలిసింది. అందుకే మీరే తనకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి. ఏమాత్రం మీ వదిన మీద కానీ ఇంట్లో అందరి మీద తన మాట జారినా సరే కొట్టండి, మేమేమీ బాధపడం. తన వల్లే కలిసి ఉన్న మీ కుటుంబం మొక్కలైంది. తను ఎందుకు అలా చేస్తుందో కూడా. దేవి గారు మాటలు పూర్తి కాకుండానే, పర్వాలేదత్తమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? జరిగిందేదో జరిగింది కదా, ఇకపై అలాంటివి ఏమీ జరగవు. మీరేమీ ఆందోళన పెట్టుకోకండి అన్నాడు. రెడీ అవి బయటకు వచ్చింది రజని. రజనీ, వెళ్దామా? హా రేవంత్, అమ్మ వెళ్ళొస్తాను అంది. జాగ్రత్త, ఇవందరికీ పెట్టు, పిచ్చి పిచ్చి మాటలు కోపం తెచ్చుకోకు అని రజనీకి మాత్రమే వినిపించేలా చెప్పి ఇద్దరినీ పంపించింది. దారంతా రేవంత్ మౌనంగానే ఉన్నాడు. రజనీ తన పాటికి తను మాట్లాడుతున్నా కొడుతూ తల ఆడిస్తూ ఇంటికి చేరుకున్నారు. రేవంత్ ప్రవర్తన రజనీకి ఆశ్చర్యం వేసింది, కానీ అతని మౌనం వెనక కారణం ఏంటో తెలుసుకోలేకపోయింది. కొడుకు కోడల్ని చూసి బయటకొచ్చింది రంగమ్మ. రజనీ వాళ్ళ అమ్మ ఇచ్చిన బ్యాగ్ తీసుకుని లోపలికొచ్చింది. ఆ వెనకే రేవంత్ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తున్న రజనీని చూసి, రజనీ, ఏంటి రేవంత్,
నీ పనులు ఏమన్నా ఉంటే త్వరగా చూద్దు. ముందు నాకు కాఫీ పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, కొద్దిగా తలనొప్పిగా ఉంది అన్నాడు. సరే అండి అని లోపలికి వెళ్ళింది రజని. కోడలి ముఖం చూడగానే అర్థమైంది రంగమ్మకి దేవి గట్టిగానే కొట్టిందని. కొడుకు దగ్గర కూర్చుని, ఏరా బాగా తలనొప్పిగా ఉందా, కాస్త నూనె పెట్టనా తలకి అంది. పెట్టమ్మా అంటూ తల్లి ఒడిలో పడుకున్నాడు. రేవంత్కి కాఫీ పెట్టి తీసుకొని వచ్చింది రజని. రేవంత్ కాఫీ అక్కడ పెట్టి రజని. సరే అని టేబుల్ మీద పెట్టి వెనక్కి వెళ్తూ ఉంటే, నాకు తెచ్చావు సరే, మా అమ్మకి తీసుకొని రాలేదే కాఫీ, తల్లి ఒడిలో పడుకొని అడిగాడు. అంటే అత్తమ్మ కాఫీ అడగలేదు కదా అని. అడగకపోయినా భోజనం పెడుతుంది ఎవరు? మనమే. మరి ఇవ్వాలని నీకు తెలీదా అంటూ పైకి లేచి కూర్చుని కాఫీ కప్ తీసుకుని, నువ్వు తాగమ్మా, రజని నాకు మరో కప్పు తెస్తుందిలే అన్నాడు. రే నాకు మీ వదిన కాఫీ ఇచ్చింది కానీ నువ్వు ముందు తాగు. సరే అని కాఫీ తాగి స్నానం చేసి వచ్చాడు. షాప్ చూసుకుని లోపలికి వస్తూనే సోఫాలో కూలబడ్డాడు వసంత్. గబగబా వసు వచ్చి వాటర్ ఇచ్చింది. తాగి స్థిమితపడి సోఫా వెనక్కి తలని వాల్చాడు. ఏమైందండి అంత నీరసంగా ఉన్నారు? ఈరోజు బాగా పనికి ఉంది వసు, కాళ్ళు బాగా లాగుతున్నాయి. షాప్ పని ఎక్కువ అయ్యేలా ఉంది, ఓనర్ గారు రావటం లేదు. అవన్నీ చూసుకొని వచ్చేసరికి నీరసం వస్తుంది. మీకు చెప్పాను కదండి షాప్ మానేయమని, అయినా సరే నా మాట వినరు. ఏమన్నా అంటే కోపం వస్తుంది మీకు అని ఆయిల్ తెచ్చి వసంత్ కాలు మర్దనా చేసింది. ఫ్రెష్ అవి బయటకు వచ్చిన రజని చాప వేసి, రేవంత్ నీకు అన్నం పెట్టేయినా అంది. పెడదువు గాని కాసేపు ఆగు అని కూర్చుని, అన్నయ్య షాప్ మానే అన్నాడు. మానేస్తే ఎలారా, ఓనర్కి ఇంకా 2 లక్షలు బాకీ కట్టాలిగా. 2 లక్షలా ఆశ్చర్యంగా అడిగాడు. హా అవునరా, కానీ మనకు అంత అప్పు లేదు కన్నయ్య, ఆల్మోస్ట్ అప్పు అంతా తీర్చేశాం కదా. నువ్వు ఆయనకి ఇంకా 1,00,000 రూపాయలు కట్టలేదు కదా అని వసంత్ అడగగానే రేవంత్ మాట్లాడలేదు. కొడుకులు మాటలు విన్న రంగమ్మ, ఏంట్రా తమ్ముడి బాకీ నువ్వు కడుతున్నావా? అయినా వాడి దగ్గర బాకీ పుస్తకం ఉంది కదా. ఏంట్రా రేవంత్, నువ్వు కొంచెం అప్పు కూడా తీర్చలేవా? రేవంత్ రజనీ వైపు ఒక చూపు చూసి మనసులోని కోప్పడి, అన్నయ్య నువ్వు షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, రేపు డబ్బంతా ఆయనకి కట్టేయి. ఏరా రూపాయలు ఏమైనా చెట్టుకు కాస్తున్నాయా, డబ్బంతా కట్టేయి అంటున్నావు? గయ్యమంది రంగమ్మ. నువ్వు ఊరుకో అమ్మ, డబ్బంతా ఒకసారి కడదామని నేనే బాకీ తీర్చలేదు, రేపు ఇచ్చేస్తాను. వదిన ముందు అన్నయ్యకి భోజనం పెట్టు, అత్తమ్మ బిర్యానీ పంపించింది అందరికీ. వద్దు రేవంత్, నేను ఆల్రెడీ వంట చేశాను అంది వసంతి. రజనీ, ఏంటి రేవంత్ అవన్నీ ఒక్కదానివే తింటావా, దగ్గర పెట్టుకుని కూర్చున్నావు? మా వదినికి అన్నయ్యకి అమ్మకు కూడా వడ్డించు, ఆర్డర్ పాస్ చేశాడు. ఏంటిడు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆర్డర్ మీద ఆర్డర్ పాస్ వేయడం కాకుండా నా మీదే పెత్తనం చెలాయిస్తున్నాడు. పోనీలే అని ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోయేలా ఉన్నాడే అనుకుని, ఏంటి రేవంత్ అలా మాట్లాడుతున్నావు, పెట్టాలని నాకు తెలీదా? ఆయన ఇంటికి రాగానే అందరి మీద ప్రేమ ఒలకబోస్తున్నావు, కానీ అసలు విషయం నువ్వెందుకు మర్చిపోయావు? ఏ విషయం అర్థం కానట్టు చూశారు రేవంత్తో సహా అందరూ. అదే మీ అమ్మగారు లక్ష్మి ఆంటీని పంపించి నా కోసం ఆరాలు తీయించారు కదా, ఆ విషయం ఇప్పుడే తేల్చు, ఎలా అయినా గొడవ పెట్టాలి చూసింది. ఆ మాటకి రంగమ్మ కోపంగా చూసి, నీకోసం ఆరాలు తీయడం కాదే, అసలు నువ్వేం చేస్తున్నావో. రంగమ్మ మాటలు పూర్తి కాకుండానే, చాలా అత్తయ్య, వయసులో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. మీరు చేసిన పనికి ఎప్పుడు లేనిది మా అమ్మ నన్ను కొట్టింది, మీలానే నా మీద అనుమానం పడింది. మీకు నేనంటే ఇష్టం లేనప్పుడు ఇంట్లో నుంచి పొమ్మంటే పోతాను కదా, మీ అబ్బాయి నుంచి నన్ను దూరం చేయాలని కంకణం కట్టుకున్నారా ఏంటి? ఆ కంకణాలు గింకణాలు కట్టుకుంది నువ్వు, మా అమ్మ కాదు అన్నాడు రేవంత్. కట్టుకున్న భార్యని నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? రయ్యమంది రజని. ఆ మాటకి రేవంత్ కోపంగా ముందుకొచ్చి రజని చెంపపై ఒక్కటిచ్చాడు. షాక్గా చూసింది. ఆకలి వేస్తే తిను, లేదంటే మూసుకొని లోపలికెళ్ళు, అంతేగాని నీ చాదస్తపు గొడవలతో ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేయకు. అతని మాటలకి రోషన్ తన్నుకొచ్చి గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటి రేవంత్ తన మీద అలా చేయి చేసుకున్నావు? వదిన ప్లీజ్, ఆ మాత్రం వాయించకపోతే తన దారిలోకి రాదు, అన్నం పెట్టు వదిన, ఆకలేస్తుంది అని రేవంత్ కూర్చోవడంతో వసంతి ఆశ్చర్యంగా చూసింది. ఏంటి వదిన అలా చూస్తున్నావు, నువ్వు వడ్డించవని అది గొడవ పెట్టాలని చూస్తే తనకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసులే. రా వదిన, నాకు అన్నయ్యకి మొత్తం అందరం కలిసి తిందాం అని దేవి గారు ఇచ్చిన బాక్సులన్నీ ఓపెన్ చేశాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. రేవంత్ ప్రవర్తన కొత్తగా అనిపించింది అందరికీ. అతని భోజనం ప్లేట్లో పెట్టి వసంత్కి తినిపిస్తూ తను భోజనం చేశాడు. రంగమ్మ వసంతి ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు. అందరూ భోజనం చేసే వరకు ఉండి కాసేపు కూర్చుని రజనికి భోజనం ప్లేట్లో పెట్టి రూమ్కి తెచ్చాడు. బెడ్ మీద కూర్చుని ఏడుస్తుంది రజని. రేవంత్ రావడం చూసి చివాలన పైకి లేచి, ఏంటి నువ్వు గేమ్స్ ఆడుతున్నావా? మీ అమ్మ వాళ్ళంతా పనిచేసినా నువ్వెందుకు అలా సైలెంట్గా ఉన్నావు? కనీసం ఒక మాట అయినా అడగాలని అనిపించలేదా? మాటలు తూటాలుగా వచ్చాయి. భోజనం ప్లేట్ పక్కన పెట్టి 2 చేతులు కట్టుకుని, నీ బాధ ఏంటి? లక్ష్మి ఆంటీని ఇంటికి పంపించి నీ గురించి అడిగినందుక మా అమ్మతో ఫైట్ చేయాలనే? అవును అంది.
అంతకంటే ముందు నేను నిన్న ఒక విషయం అడగాలి. ఏంటి? నిన్న మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళావు? ఎలా వెళ్తాను? బస్సు మీద. ఎందుకు అలా అడుగుతున్నావు? బస్సు మీదనా? సూటిగా అడిగాడు. హా, అవును. ఏమాత్రం తడబడకుండా చెప్పింది. బస్సు మీద వెళ్తే బండెక్కిన ఈ మనిషి ఎవరే? వసంత్ పంపిన ఫోటో చూపించగానే రజని షాక్ అయింది. ఎవరు ఈ మనిషి? నువ్వే కదా. నిన్ను బండెక్కించుకున్న ఆ పర్సన్ ఎవరు రజని? గంభీరంగా వచ్చిన రేవంత్ మాటలకి రజని బిగుసుకుపోయింది. ఏంటి మాట్లాడవు? ఎవరతను? అంటే నువ్వు కూడా నన్ను కంటి నిండా నీళ్లతో చూసింది. నాకు కావాల్సింది నీ ఏడుపు కాదు, సమాధానం. అతను ఎవరో కాదు, మొన్న హోటల్లో కలిశాను కదా, రాజ్. తనే. నేను ఒంటరిగా ఎలా వస్తానని భయం వేసి మా నాన్నగారు పంపించారు. నోటికొచ్చిన అబద్ధం చెప్పింది. మీ నాన్నగారు పంపించారా? మీ నాన్న ఊర్లో లేడు కదా, మరెలా పంపించారు? ఎలా పంపిస్తారు? ఫోన్ చేసి పంపిస్తారు. ఆ మాత్రం తెలీదా? అలా అయితే అతని ఇంటికి రాకుండా ఊరి చివరికి ఎందుకు వచ్చాడు? ప్రశ్నించాడు. రేవంత్ మాటలకి లోపల ఎక్కడలేని టెన్షన్ వస్తున్నా పైకి మాత్రం నార్మల్గా ఉంది. ఎలా వస్తాడు ఇంటికి? మీ అమ్మ, వదిన, మీ అన్నయ్య అందరూ కలిసి తనకి నాకు అక్రమ సంబంధం అంటకడుతున్నారు కదా, అందుకే ఇంటికి రాకండి, ఊరి చివరికి రండి. ఒకవేళ మా ఇంటికి వచ్చినా నీకు నాకు మధ్యన ఎక్కడలేని సంబంధాలు అంటగడతారు. ఆ చిత్త నాకు ఎందుకు? నేనే వస్తానని ఊరి చివరికి రమ్మన్నాను. అసలు సిగ్గుందా నీకు? రేవంత్, ఏమైంది నీకు? రాగానే ఈ గొడవ ఏంటి అసలు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? టాపిక్ డైవర్ట్ చేయాలని చూసింది. మీ నాన్నగారు 2 రోజుల నుంచి ఊర్లోనే లేడు, ఫోన్ చేసి మనిషిని పంపించారు అంటున్నావు. ఇవి అసలు నమ్మే మాటలేనా? సూటిగా అడిగాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. కావాలంటే మా నాన్నకి ఫోన్ చేసి కనుక్కో అంది ఏమాత్రం తడబడకుండా. కానీ మనసులో మాత్రం ఎక్కలేని భయం, ఎక్కడైతే రేవంత్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడేమోని. సరే, అయినా నేను తీసుకుని వెళ్తానన్నాను కదా, ఇంటికి మరి ఎందుకు? నువ్వు నన్ను వద్దని రాజుతో వెళ్ళావు. నాకోసం నువ్వెందుకు? స్కూల్ మానేటేమని. అంతేకాని నాకేమి చెడు ఉద్దేశాలు లేవు. నేను ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి నీ బుర్ర పాడు చేసేశారు అన్నమాట. అవును, కానీ పాడైంది నాకు కాదే, నీకు అంటూ రజని చేతిని గట్టిగా పట్టుకుని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే మాత్రం ఊరుకునేది లేదు అని ఆమెను వదిలి బయటికెళ్ళాడు. గుండె మీద చేయి వేసుకుని ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని, దేవుడా, ఏమైంది రేవంత్కి? ఎప్పుడు లేనిది ఇలా అనుమానిస్తున్నాడే? ఆ ఫోటో తీసింది ఎవరు అని ఆలోచిస్తూ అంతలోనే వసంత్నే కదా, తనే కదా పొలం పనులకు వెళ్ళేది. ఊరి చివరి నన్ను చూసి ఫోటో తీసి తమ్ముడికి పంపించాడనమాట. తప్పు చేశారు బావగారు. నా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను. చూస్తూ ఉండండి. మీ పచ్చని కాపురాన్ని నాశనం చేయకపోతే నా పేరు రజనీనే కాదు అని రేవంత్ తెచ్చిన భోజనం పక్కన పెట్టి కోపంగా పడుకుంది. తెల్లవారింది. వసంత్కి క్యారేజ్ పెట్టి మిషన్ కొడుతోంది వసంతి. వంట చేసి బ్యాంక్కి రెడీ అవుతుంది రజని. సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు రేవంత్. రేవంత్, బాక్సులో కర్రీ పెట్టాను. కర్రీ పెట్టలేదని నన్ను తిడతావు. లాస్ట్ బాక్సులో పెట్టాను. వెళ్దామా? డ్యూటీ టైం అయింది కదా. డ్యూటీకి వెళ్ళేది నేను, నువ్వు కాదు. ఏంటి? అవును, నువ్వు ఈ రోజు నుంచి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేదు. తన గది నుండి బయటకు వచ్చిన రంగమ్మ కొడుకు మాటలు విని సోఫాలో కూర్చుంది. ఏంటి? నేను బ్యాంకు పని మానేయాలా? కానీ ఎందుకు అంటూ గయ్యమంది. నోరు లేచిందంటే పద్ధతిగా ఉండదు రజని. నువ్వు జాబ్ చేయటం నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకేమిటి? అన్ని విషయాలు ఇప్పుడు నీకు చెప్పలేను. చెప్పాను కదా, నువ్వు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదంతే. ఎక్కడలేని కోపం వచ్చింది రజనీకి. రాత్రి గొడవ గుర్తు చేసుకుని, హో, అర్థమైంది. నువ్వెందుకు వద్దంటున్నావు? నా మీద నీకు అనుమానం కదా. ఎవరో చెప్పిన మాటలు వినే కదా ఇలా తయారయ్యావు. నువ్వు నా కోసం ఏమనుకున్నా పర్వాలేదు. నువ్వు బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంతేకాదు, నీ కారణంగా ఇంట్లో గొడవలు రావడానికి వీల్లేదు. ముఖ్యంగా నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎప్పటిలానే మా వదిన మీద, అమ్మ మీద నోరు ఇచ్చుకొని పడ్డావంటే మాత్రం నువ్వు నా చేతిలో దెబ్బలు తింటావు. ఏంటి రేవంత్ ఇలా తయారయ్యావు? అసలు ఎందుకు జాబ్ వద్దంటున్నావు? నువ్వు ఒక్కడివే సంపాదించాలంటే కష్టం కదా. నేను కూడా సంపాదిస్తే అప్పుడు మనం తొందరగా సెటిల్ అవ్వచ్చు. సెటిల్ అవ్వడానికి కంగారేముంది? అయినా జాబ్ మానేయంటే ఎందుకంత మొండిపట్టు పడుతున్నావు? నా స్కూల్కి టైం అవుతుంది, వెళ్తాను. అమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న అని రేవంత్ వెళ్ళగానే రంగమ్మ రజనీని చూసింది. కోపంతో కారాలు మిరియాలు నూరటం చూసి, ఏంటి రజనీ అలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకెందుకు? మీకు మీ పెద్ద కోడలికి ఆనందమే కదా. మధ్యలో వసంతి ఏం చేసింది? మీ అందరి నాటకాలు తెలుసు. చెప్తాను. నా ఫ్రీడమ్ జాబ్ పోగొట్టేలా చేశారు కదా, మిమ్మల్ని ఎలా వదులుతాను? అమ్మా మహాతల్లి, అవన్నీ చేతులారా చేసుకుంది నువ్వు, మేం కాదు. నీకేమన్నా కోపం ఉంటే వెళ్ళి రేవంత్ని అడుగు. అంతేకాని ఏ సంబంధం లేని వసు మీద నా మీద పడ్డావంటే మాత్రం మూతి పళ్ళు రాలుతాయి అని రంగమ్మ అనగానే రజనీ కోపంగా తన గదికొచ్చి కూర్చుంది. ఒక్క రోజులోనే ఈ ఇంట్లో చాలా మార్పు వచ్చింది. రేవంత్ నేను ఏం చెప్పినా వినే స్టేజ్లో లేడు. అలా అని రాజుని ఎలా దూరం పెట్టను? నాకు కావాల్సిన డ్రెస్సుల దగ్గర నుంచి వాచెస్ వరకు అన్నీ తనే ఇస్తాడు. పైగా ప్రతి వస్తువు రిచ్గా ఉంటుంది అని తనలోని తాను ఆలోచించింది. ఎలా జాబ్కి పంపించడం నేను చూస్తాను.
నేను ఒక్కడివే తెచ్చిన డబ్బులు ఏమి సరిపోతాయి? రజనీ కూడా జాబ్కి వెళ్తే బాగున్నాను అని ఇలా చేస్తాను, అంతకంటే ముందు ఈ వసంత్ గారి విషయం చూడాలి అని తనలోని తను ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి రాజుతో పాటు పావు గంట చాట్ చేసి బెడ్ మీద పడుకుంది. అత్తమ్మ, ఏమైంది రేవంత్కి? రజనీని జాబ్ చేయొద్దంటున్నాడు, మిషన్ కుడితేనే అడిగింది వసంతి. అమ్మగారు పిచ్చి వేషాలు తెలిసినట్టున్నాయి, అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అంది. 20వ భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.